ఆకాష్ నీ పికప్ స్టార్ట్ అయిపోయింది రా నువ్వు ఇంకా వాళ్ళు వదిలేసి నీకు స్టార్ట్ చేయమా కారపొడి పెట్టుకున్నారా పాపడు కారపొడి కింద నుంచి తీసుకోండి ఇవి పెట్టేసుకోండి ఫస్ట్ ఇక్కడ మర్చిపోతారు మళ్ళీ రైతా హోగయా ఈ కంటైనర్లోకి వేసుకోండి బాదం మిల్క్ అయిపోయింది ఫుడ్ టేస్టీగా ఇవ్వడమే కాదు క్యాటరింగ్స్లో ఫుడ్ టైంకి ఇవ్వటం కూడా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసాం కిచెన్లో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫుడ్ ప్రిపరేషన్ అనేది లేట్గా అయింది ఫుడ్ కస్టమర్ లొకేషన్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా లేట్ అయింది ట్రాఫిక్ వల్ల కస్టమర్ ఎండ్ ఆఫ్ ది డే ఫుడ్ టేస్ట్ గురించి సాటిస్ఫై అయ్యారు కానీ మనకి అంటూ ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా మనం టైంకి ఇవ్వలేకపోయాము అని చెప్పి ఈవెన్ వాళ్ళ గెస్ట్లు కూడా కొంతమంది వెళ్ళిపోతారు ఇవన్నీ జరిగింది వీఆర్ రియల్లీ సారీ అండి ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఈ రోజు వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఈ రోజు మేము ఏవైతే ఫేస్ చేసామో వాటిని అన్నిటిని ఫిగర్ అవుట్ చేసుకొని మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ప్లాన్ చేసుకున్న దానికి ఆల్టర్నేట్ ప్లాన్ కూడా బిల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా అని సో ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి అని మాత్రం ఈ రోజు బాగా నేర్చుకున్నాం మేము ఎవ్రీ డే వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అనమాట వి హోప్ ఇక్కడ నుంచి ఇంకా నేర్చుకొని వి విల్ బికమ్ మోర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాం